ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం ఏంటి అంటే, ఎప్పుడూ వినని శుభవార్త, నీ జీవితం అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఈ సాయి వాక్కు విని ప్రశాంతంగా నిద్రించు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం శుభవార్త చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఒక మంచి శుభవార్త అనేది విని రేపటి నీ రోజు పూజను ప్రారంభించు. ఈరోజు ఈ సందేశం విను, నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ తండ్రిపై నమ్మకం ఉంచి నువ్వు ఖచ్చితంగా వినే తీరు. నీ జీవితం ఎంత అద్భుతంగా, ఎంత గొప్ప మార్పు వస్తుందో నీ కళ్ళారా నువ్వే చూడమ్మా. ఈ సందేశాన్ని విని నువ్వు శుభప్రదంగా రోజుని మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తావు. ఈ తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని నేను చెబుతూ ఉంటాను కదా, అది అక్షర సత్యం. నా బిడ్డలకు ఏ విధమైనటువంటి సందేశం చెప్పాలనుకుంటున్నాను, ఎలాంటి వార్తను నేను వినిపించాలనుకుంటున్నాను, సాక్షాత్తు నా మాటల్లోనే విను తల్లి. ఈ విధంగా నేను చెప్పిన మాట విని నిద్రించు. రేపటి జీవితం నీకు రేపటి నుంచి కొత్త ఉదయంగా ఆరోపించు. ప్రతిరోజు నేను చెబుతూనే ఉంటాను కదా, నీకు అతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని, నీ యొక్క జీవితం అనేది మారబోతుంది అని, ఇంకా నీ ఆశలు నెరవేరుతాయి తల్లి. నేను ఎప్పుడూ ఈ మాటలు చెబుతూ ఉంటాను, కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది తల్లి. ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేర్చబోతూ ఉన్నాను. నీకు ఇకపై నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం తప్పకుండా సాధిస్తావమ్మా. ఇకపై నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీ కోరికలు చెప్పడానికి కాదు, నువ్వు సాధించిన విజయాలకు నువ్వు సంతోషంగా నాకు ధన్యవాదాలు చెప్పడానికి వస్తావు. ఎంతో సంతోషంతో ఈ సండేని నువ్వు విజయాలను నాతో పంచుకోబోతున్నావమ్మా. నీ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను తల్లి. నీ జీవితానికి కావలసిన ఒక మంచి దారిని నేను ఏర్పాటు చేస్తాను. నీకు కావలసిన ఈ రోజున, ఈ సాయంత్రం వేళ ఈ మంచి వార్త విని రేపటి నీ శుభకరమైన రోజును ఆరంభించు. నువ్వు ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడమే కాకుండా రాబోయే రోజులన్నీ నీకు శుభకరంగా ఉంటాయి. నువ్వు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి తల్లి. నువ్వు కోరినవన్నీ తప్పక జరుగుతాయి. అవునమ్మా, ఇప్పటి వరకు నువ్వు నీ తండ్రిని ఏ ప్రార్థనలు అయితే కోరావో, ఏ కోరికలను నెరవేర్చమని అడిగావో అవన్నీ కూడా నేను పూర్తి చేయబోతున్నాను. ఇకపై నువ్వు ఏది తాకినా సరే బంగారంలా మారబోతుంది. నీకున్న అన్ని కష్టాలు తీరబోతున్నాయి. చూడు తల్లి, ఏ రోజు ముగిసేలోపు నువ్వు నా మనసులోని ధన్యవాదాలు చెప్పుకుంటావు కదా నీ మనసులో. కాబట్టి వెంటనే ఈరోజు సాయి చెప్పేది విను. నీకైన వార్త తల్లి ఇది. ఇది నీకోసం మాత్రమే. నువ్వు ఎంతో సంతోషించేటటువంటి వార్త. ఏంటి బాబా అది అంటావేమో. ఇప్పుడు నువ్వు నన్నే ప్రార్థిస్తూ ప్రతి క్షణం నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా. అవును కదమ్మా. నీ ప్రతి సమస్య, నీ యొక్క ప్రతి కోరిక అన్నీ నా కళ్ళ ముందు ఉన్నాయి. అన్నీ నా కళ్ళలోకి చూస్తూ నువ్వు చెబుతున్నావు. అవి నేను వింటూ ఉన్నాను. నా బాబా ఒకవేళ నా మాట వినడం లేదేమో అనేటటువంటి సందేహం నీకు అస్సలు వద్దు. చూడు తల్లి, నువ్వు చెప్పినా చెప్పకున్నా ఈ తండ్రికి నీ మనసులో ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ నాకు తప్పక తెలుస్తాయి. నువ్వు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నావో, నీ జీవితంలో ఎటువంటి మలుపులు ఎటు నడవాలో అన్నీ నాకు తెలుసు. ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నావో కూడా తెలుసు. నువ్వు అనుకునేటట్లుగానే అన్నీ నెరవేరుస్తాను. బాబా నీకు ఎందుకు, నువ్వు మౌనంగా ఉన్నారు అని నన్ను అడుగుతున్నావు కదా. నీకు తెలుసు కదమ్మా, మరి ఎందుకు నాకు సాయం చేయడం లేదు నా సాయి అనుకుంటావేమో. నేను మౌనంగా లేను తల్లి. నా బిడ్డ కోసం కావలసిన ఏర్పాట్లు నేను చేస్తున్నాను అంతే. నీకు కావలసినవి, నువ్వు కోరినవి, నువ్వు ఆశపడ్డవి, నీకైన పనులు మాత్రమే చేస్తూ ఉన్నాను. నా పనులు నీకు కనిపించకపోవచ్చు తల్లి, కానీ నన్ను నువ్వు గుర్తించకపోవచ్చు. కానీ
నా పనులన్నీ కూడా నేను చేస్తూనే ఉంటాను. నీ అభివృద్ధి కోసం ఏ పనులైతే అవసరమవుతాయో ఆ ప్రతి పనిని నేను చేస్తూనే ఉన్నాను. కొద్దిగా ఓపిక పట్టు. కొద్దిగా ఓపిక పట్టావంటే నేను అన్నీ నీకు మారుస్తానన్న విషయం నీకే తెలుస్తుంది. నా ఆజ్ఞ లేనిదే ఇక్కడ ఏదీ జరగదని తెలుసుకో. ఇది అక్షర సత్యం తల్లి. నీకు ఇప్పుడు ఈ విషయం అర్థం కాకపోవచ్చమ్మా, కానీ ఏదో ఒకరోజు తప్పకుండా నీకు అర్థమయ్యే తీరుతుంది. నా బాబాయ్ ఎందుకు చెప్పారు అని, నా బాబా మొదటి నుండి నా చెయ్యి పట్టుకునే ఉన్నారు అని, ఏ క్షణంలో కూడా నా తండ్రి నా చెయ్యి వదలలేదని నీకు అర్థమవుతుంది. అది ఎప్పుడో తెలుసా? నువ్వు కోరింది నేను నీ చేతిలో పెట్టేటప్పుడు నా లీలలు కూడా నీకు అర్థమవుతాయి. ఆ క్షణం నువ్వు కొండంత ఆనందంతో మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు చెబుతావు. నా తండ్రి నాకు వచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటావు. ఈ తండ్రికి నువ్వు ఆ రోజు చెప్పుకునే రోజు అతి త్వరలోనే రానుంది. ఎంతో దూరం లేదది. నీ కంటికి కనిపించకుండా నీ సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా నేను విడిపిస్తూ ఉన్నాను. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ నేను తీర్చబోతున్నాను. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను తల్లి. నీకు కనిపించడం లేదంటే నీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న మొదలైతే దానిని పరిష్కరించేది మాత్రం నేనే. నేను చేసే కొన్ని పనులు నువ్వు చూడగలుగుతున్నావు, కానీ వాటిని నేనే చేశానని మాత్రం నువ్వు గుర్తించడం లేదు. నన్ను నువ్వు గుర్తించే రోజు వచ్చేసింది. ఆ రోజు అతి త్వరలో వస్తుంది. నిన్ను పట్టి పీడిస్తున్న మాయని నేను తొలగించబోతున్నాను. నేను నీకు సమాధానాలు కూడా పంపుతూ ఉంటాను, కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితిలో లేవు ఇప్పుడు. అంతే. ఎందుకంటే తప్పు నీది కదమ్మా. ప్రస్తుతం నీకున్న పరిస్థితులు అలా ఉన్నాయి. నీ మీద దేని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నావు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నావు. మనసులో ఏదో ఆలోచన, కంటి మీద కొనుకు లేకుండా ఎంతో ఆలోచిస్తూ ఉన్నావు. ఇప్పుడు నీవు దిగులు పడాల్సిన అవసరం లేదులే. నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటానని గుర్తుపెట్టుకో. నీకు కనిపించకపోయినా నీ పనులన్నీ నేను జరిపిస్తాను. అవసరమైన ఆలోచనలతో, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు. నీ తండ్రిపై భారం వేసి ప్రశాంతంగా ఉండు తల్లి. ఇక ప్రస్తుతం నువ్వు ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు, అవును కదా? సరే, అది కూడా నీకు అందిస్తానులే. ఈ శుభదినాన నీకొక విషయం చెబుతాను, విను. శ్రద్ధగా విను తల్లి. నీ మనసు ఎదురు చూసే మంచి వార్తను నేను నీకు చేరవేరుస్తాను. ఆ వార్త విన్నాక నీ మనసు ఎగిరి గంతేస్తుంది. ఇక నుంచి అన్నీ మారుతాయమ్మా. నీ కళ్ళలో నువ్వే చూస్తావు. నీకు ఇప్పటి వరకు ప్రతికూలంగా జరిగిన ప్రతి పని కూడా ఇకపైన అనుకూలంగా మారబోతుంది. ఎవరైతే నీకు కీడు ఎంచుకుంటున్నారో వారే నీ గొప్పతనాన్ని తెలుసుకుంటారు. వారి కోసం పాటుపడతారు. నీ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఆ విధంగా నా బిడ్డ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ నేను మార్చబోతున్నాను. నీ కళ్ళను నువ్వే నమ్మలేవు తల్లి. అంత గొప్ప జీవితాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను. ఇక దేని గురించి ఆలోచించకు. దేని గురించి కూడా నువ్వు లెక్క పెట్టకు. ఈ తండ్రిపై నమ్మకం మాత్రం ఉంచు. ఈ సర్వంతర్యామి అయిన తండ్రిని చూస్తూ ఉంటావు కదా. నాకు చాలా మంచి రోజులు వస్తాయని నమ్మకంగా ఉండు. ఈ రోజున నీ సాయి ఏదైనా నీకు చెప్పారో అది త్వరలోనే జరుగుతుంది. పూర్తి విశ్వాసంతో ఉండు. అలాగే జరుగుతాయి. నీకు వ్యతిరేకంగా ఒక్క పని అంటే ఒక్క పని కూడా జరగదు. నిన్ను కష్టాలు దూరం నుంచి భయపెడుతున్నాయి కదా, నీ దగ్గర నుంచి సహాయం చేయలేరు. ఎందుకంటే నీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఈ తండ్రి నిలబడ్డాడు కాబట్టి. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవరు నిన్ను ఏమీ చేయలేరమ్మా. చూడమ్మా, నీ బాబాని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడకూడదు. బాధపడినట్టు చరిత్రలో ఎక్కడా ఉండదు. శ్రద్ధ, సబూరి అలవాటు చేసుకో. సహనంగా ఉంటే విజయం దానంతటా అదే వస్తుంది. అవును తల్లి, ఈ తండ్రిపై పూర్తి విశ్వాసంతో ఉంటే నువ్వు ఏది కోరితే అది నిన్ను చేరుతుంది. ధైర్యంగా మాత్రం ఉండు. సంతోషంగా మాత్రం ఉండు. నీ జీవితాన్ని ఆనందంగా గడుపు. ఎల్లవెల్లా నీ తండ్రి నీకు కాపలాగా ఉన్నానని మాత్రం మరవకు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత పెద్ద కష్టం ఎదురైనా సరే ఈ తండ్రి నిన్ను రక్షించుకుంటాడు. అందుకే దేనికి భయపడొద్దు అని చెప్పేది. ఆనందంగా జీవితాన్ని గడుపు అనేది, నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకో అని చెప్పేది దానికోసమే తల్లి. ఇక నువ్వు ఎలా ఉండాలో, నీ జీవితం ఎలా ఉండాలో అన్నీ నేను ముందే రాసి ఉంచాను.
ఇక నీ కళ్ళను నువ్వు నమ్మలేనటువంటి గొప్ప జీవితాన్ని నేను నీకోసం అందించబోతున్నాను. ఆ జీవితాన్ని ఆనందంగా అందుకోవడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ చెబుతున్నాను తల్లి, విను. విశ్వసించే వాళ్ళు ఈ బాబాని ఎప్పుడూ నమ్మేవాళ్ళు బాధపడకూడదు. సంతోషంగా ఉండాలి. కష్టాలు ఎదురైతే చిరునవ్వుతో వాటిని ఎదిరించాలి. అన్నిటినీ నీకు తోడుగా నేను ఉన్నాను కదా తల్లి. దేని గురించి కూడా చింతించకు. నిశ్చింతగా ఉండు. నీకు అంతా శుభమే జరుగుతుంది. ఈరోజు నీ సాయి తండ్రి రేపు శుభప్రదమైనటువంటి జీవితాన్ని నువ్వు మొదలు పెట్టబోతున్నావు. నువ్వు ఏ పనిని ప్రారంభించినా సరే అది విజయవంతంగా పూర్తి చేస్తావు. నీకున్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి తల్లి. దానికి సంకేతాలు నీ కళ్ళతో నువ్వే కళ్ళారా చూస్తావు. ధైర్యంగా ఉండు. ఈ సాయంత్రం ప్రశాంతంగా నిద్రించు. రేపటి రోజు నుంచి నీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. ఆనందంగా నీ జీవితాన్ని ఆస్వాదిస్తావు అని నేను నీకు స్వయంగా చెబుతున్నాను కదా. ఈ రోజున ఈ యొక్క శుభదినాన అలాగే నీకు చెప్పేటటువంటి ఈ బాబా వాక్కు అక్షర సత్యం. అమ్మ, ఎంతో కష్టపడుతూ ఉంటావు. ఏదో ఒక పరమానందం దొరుకుతుంది అని ఏదో ఆలోచిస్తూ మనసు కష్టపెట్టుకుంటూ ఉంటావు. ఆ కష్టం తీరుతుంది అని ఇక అన్నిటికీ ముగింపు వచ్చేసింది. నీ సాయి తండ్రి మాటలు విని ప్రశాంతంగా నిద్రించు. ఎందుకంటే రేపటి రోజున అద్భుతంగా నీకు ఉండబోతుంది. కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించి నేను చెబుతున్నాను అంటే, నా బిడ్డల్ని ఉద్దేశించి, నా భక్తులను ఉద్దేశించి, లేదంటే నాకు ఎందుకు చెప్పు, ఇప్పటి వరకు కంటి మీద కొనుకు లేకుండా కష్టంతోనే కన్నీళ్లతోనే బతికావు. ఇక అదంతా మరువు. కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో. నీ యొక్క జీవితాన్ని సంతోషంగా జీవించు. ఇక నీ మనసులో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగించి ఈ సాయి తండ్రికి మాట ఇచ్చాను కదా, రేపటి నుంచి నీ జీవితం మారబోతుందని ప్రశాంతంగా నిద్రపో తల్లి. ఏదేదో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు. రేపు ఉదయం నుంచి నీ జీవితంలో ఒక బ్రహ్మాండం రాబోతుంది. ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. నీ జీవితం, నీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏ పనిని తలపెట్టినా అందులో నేను ఉంటాను. నీ దగ్గరికి వస్తుంది కదా, నువ్వు కోరుకున్నది నీకు అందిస్తాను. ఇప్పటి వరకు నిన్ను ఓడిపోయినా ఇక్కడి నుంచి నీ గెలుపు మాత్రం నీకు అందేలా నేను చేస్తాను. నీ అభివృద్ధికి ఎప్పుడూ సహాయపడతానమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.